హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఓలేటి సత్యాన్ని. ఈ కాయలు వచ్చేసి టన్ను 22,000 రూపాయలు కొన్నారండి. కాయలు ఇవ్వండి. టన్ను 22,000 కొన్నాడు. ఈ కాయలు ఒక 4 క్వింటాలు అట్లుంటాయి. నాట్లు ఇవ్వండి కాయలు. ఇవి తోతాపూరి కాయలండి, కలెక్టర్ కాయలు. కేజీ 6 రూపాయలు ఈ కాయలు వచ్చేసి. ఈ కాయలు వచ్చేసి 24,000 అండి. కుదిరితే తిరగబోసేటప్పుడు చూపిస్తా కాయలు క్వాలిటీ. కాయలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇవే కాయలు ఇంకా 4 టన్నులు ఉన్నాయండి. కాయలు అయితే బాగున్నాయి. బేన్షా ఒరిజినల్ బంగినపల్లి. ఏ కాయ చూసినా కానీ సూపర్గా ఉందండి. కరెక్ట్ సైజు కాయ, మరీ పెద్దవి కావు, మరీ చిన్నవి కావు. కాయలు అయితే బాగున్నాయి. ఇది ఒకవేళ ఇది తిరగబోసేటప్పుడు వీడియో కూడా తీసి చూపిస్తాను. ఈ కాయలు వచ్చేసి చెరుకు రసాలు. మచ్చలేదు, మంగు లేదు కాయలు. కొన్ని బంగినపల్లి కాయలు కూడా మిక్సింగ్ అయ్యి ఉన్నాయి. ఎక్కువగా చెరుకు రసాలే ఉన్నాయి. మరి ఎంత కొన్నారన్నదైతే నాకైతే ఐడియా లేదు, కానీ సుమారుగా ఒక టన్ను 5,000 రూపాయల లోపు ఉంటుంది. అయితే 5,000 ఉండొచ్చు. ఊహాగానమే నాదైతే. కరెక్ట్ రేట్ అయితే నాకు తెలియదు. వీడియో కంప్లీట్ అయ్యే లోపల ఈ సరుకు కొన్నాయని వస్తే ఈ చెరుకు రసాలు ఎంత కొన్నాడో అడిగి చెబుతా.
బంగినపల్లి ఎంత కొన్నారు సేనా 17 అనుకుంటా. ఇట్లా బంగినపల్లి కాయలు 17,000. ఈ ఆటోలో బంగినపల్లి కాయలు 17,000 కొన్నారంట. కాయ దగ్గర పడిపోయింది కదండి, ఇంత రేట్ ఉంది కాయ. ఈ కలెక్టర్ కాయలండి, కేజీ వచ్చేసి 5 రూపాయలు. నిన్న వీడియో పెట్టా కదా ముక్కలు కొట్టుకొని, అక్కడికి రైతులు రేటు పెరిగిద్దేమో, జ్యూస్ ఫ్యాక్టరీలకి కాయ వెళ్తుందేమో అని చూశారు, కానీ ఇక వెళ్ళకపోవడంతో రైతులు కోసేస్తున్నారు. కాయ అయితే కొద్ది కలరు బాగుంది, జ్యూస్కు బాగా నడిచే కాయలే, కానీ జ్యూస్ ఫ్యాక్టరీలో రేట్ లేకపోయేసరికి కోసేసి ముక్కలు కొట్టుకు దోలేస్తున్నారు. ఇది ట్రాక్టర్ ట్రక్ నిండా వచ్చింది కాయ. ఏదన్నా ఒకటిగారా ట్రై ఆగలే నువ్వు పోయినా చెప్తాను. సరే ఏదన్నా ఒకటి అర్రా చెప్పాలి. ఏ కాయలు పోయిరా ఇదేనండి, ఇందాక చెప్పాను కదా టన్ను 24,000 రూపాయలు కొన్న బండి అని. ఇదే బండి కాయలు, ఇది ఇద్దరు కొడుతున్నారు పిల్లోళ్ళు. కాయలు అయితే చాలా బాగున్నాయి. టన్ను వచ్చేసి 24,000. ఇది బండి. ఈ వీడియో అంతటితో ముగిస్తున్నా. బాయ్.